హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో చూసారు కదా, ఇందులో అనేది నేనే, కానీ నేను కాదు. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో. మీరు అబ్జర్వ్ చేస్తే షాడోస్ కూడా యాస్టీస్ దింపేసింది. ఇది నేను ఇక్కడ లేకపోతే నాకు రీప్లేస్మెంట్ గా వీడియోలు కూడా తయారు చేసేయగలదు. అదే సీడ్ డాన్స్. మీరు న్యూస్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సీడ్ డాన్స్ మీద అయితే నాన్ స్టాప్ వింటూనే ఉంటున్నారు. ఇది రీసెంట్ గా ఇంత ట్రెండ్ ఎందుకు అయిందో, ఇంకా ఇది ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేస్తుందో, ఇంకా దీని వల్ల ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమో వీడియో అంతా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మీ ఫేవరెట్ ఏంటి అండ్ మీరు చేసే వర్క్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. బిఫోర్ యూ జంప్ ఇన్, మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ సే మీరు ఒక మూవీ డైరెక్టర్ అనుకుందాం. మీరు ఆ స్టేజ్ కి వెళ్ళాలంటే ఒక 10 years నాన్ స్టాప్ స్ట్రగుల్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలి, ఫైనాన్సెస్ అన్ని సేవ్ చేసుకుంటూ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, అది సక్సెస్ అవ్వాలి, దాని మీద ఇంకొక స్టెప్ అలా మీరు డైరెక్టర్ గా గ్రో అవ్వాలి. బట్ నా ఒక 19-year కిడ్, వాడికి తెలిసిన చిన్న చిన్న ప్రాంప్ట్స్ ఒక సినిమా తీయడానికి రెడీ అయిపోతున్నాడు. 2 lines ఆఫ్ ప్రాంప్ట్ టైప్ చేస్తే నాన్ స్టాప్ హాలీవుడ్ సినిమా స్టైల్ విజువల్స్ వచ్చేస్తున్నాయి. దీన్ని చూసి ఒక సెటిల్ డైరెక్టర్ గా మీరు ఎలా ఫీల్ అవుతారు? యాంగరా, ఫియరా, ఇన్సెక్యూరిటీయా, యాంగ్జైటీయా? సీడ్ డాన్స్ 2.0 అనే ఏఐ టూల్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తుంది. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కూడా, అలానే చాలా పెద్ద డేంజర్ కూడా. ఈ రోజు నేనైతే ఎంటైర్ ఏఐ ని బ్రేక్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ 5 minutes అయితే మిస్ అవ్వకండి, ఎందుకంటే రియల్ ఫ్యూచర్ అంతా అక్కడే ఉంది కాబట్టి. లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ సీడ్ డాన్స్ 2.0. మొదలైతే దీని క్యాపబిలిటీ ఏంటో అర్థం చేసుకుందాం. సీడ్ డాన్స్ 2.0 అనేది ఇట్స్ నాట్ జస్ట్ టెక్స్ట్ టు వీడియో, ఇది ఒక డైరెక్టర్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఒక సీన్ కనుక డిస్క్రైబ్ చేయాలనుకుంటే కెమెరా మూవ్మెంట్ మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లైటింగ్ మూడ్ ని డిసైడ్ చేయొచ్చు, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా దానికి యాడ్ చేయొచ్చు. మనం చేసిన వీడియోలో ఆడియో సింకే లేదు. మీరు ఎందుకు అనుకుంటున్నారంటే మనం ఫ్రీగా జనరేట్ చేసాం కాబట్టి. ఇట్ జస్ట్ కమ్స్ విత్ వీడియో మూమెంట్ అండ్ నేను ఇచ్చింది చాలా చిన్న ప్రాంప్ట్. అండ్ నౌ ఇమాజిన్ రెయిన్ లో ఫైట్ సీన్, ఇంకా థండర్ ఉందనుకోండి, డ్రామాటిక్ క్లోజ్ అండ్ స్ట్రాంగ్ పంచ్ అని ఒక సింపుల్ ప్రాంప్ట్ కనుక ఇచ్చామే అనుకోండి, విత్ ఇన్ మినిట్స్ లో బాహుబలి రేంజ్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే అది అంత పర్ఫెక్ట్ గా ఉంటుందా అంటే అస్సలు కాదు. కానీ ఈ సీడ్ డాన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్ లో అయితే పర్ఫెక్షన్ ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఆల్రెడీ మీరు అసలు ఏదైనా ఏ టూల్స్ ని ఎక్స్పెరిమెంట్ చేశారా? ఇన్ కేస్ ఏదైనా కనుక మీరు టెస్ట్ చేస్తుంటే మన కామెంట్స్ లో మీరు ఏ అయితే వాడారో మెన్షన్ చేయండి. అండ్ సీడ్ డాన్స్ 2.0 కంటే బెస్ట్ ఏదో కూడా నాకు చెప్పండి, నేను దాన్ని చెక్ చేస్తా. వై దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఏఐస్? వీడియో ఏ టూల్స్ అయితే చాలా ఉన్నాయి. రన్వే ఉంది, పీకా ఉంది, సోరా ఉంది, ఇంకా గూగుల్ వియో కూడా. బట్ ఇన్నుండగా ఈ సీడ్ డాన్స్ ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది? నేను అబ్జర్వ్ చేసిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మల్టీ షాట్ కంట్రోల్. సీన్ 1, సీన్ 2, సీన్ 3 మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా కంటిన్యూస్ గా ఆటోమేటిక్ గా దానికదే డెవలప్ చేసుకుంటుంది. ఇంకా ఆడియో అండ్ వీడియో టుగెదర్, మన లిప్సింగ్ కి, మన బ్యాక్గ్రౌండ్ సీన్స్ కి, ఎవ్రీథింగ్ కి బీజిఎం తో సహా అంతా కలిపి ప్రాపర్ వీడియో అవుట్పుట్ ఇస్తుంది. ఆడియోని మనం ఎక్కడో ఎత్తుక్కొని మిక్స్ చేసుకునే అవసరం అయితే అస్సలు లేదు. అండ్ థర్డ్ వన్, డైరెక్టర్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్. క్లోజ్అప్ పెట్టమని, డాలీ అవుట్ అని, వైడ్ యాంగిల్ అని, లైటింగ్ సెట్ చేయమని, ఇవన్నీ కూడా మనం దానికి ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. మనం చెప్పినట్టు అది చేస్తుంది. బట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే క్రియేటివ్ బ్యారియర్ అయితే చాలా రెడ్యూస్ అవబోతుంది. ఎర్లియర్ కెమెరా ఉండేది, లైటింగ్ ఉండేది, ఒక టీమ్ ఉండేది, దానికి ఒక బడ్జెట్ అంటూ ఉండేది. బట్ ఇప్పుడు ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఇంకా ప్రాంప్ట్ ఉంటే సరిపోద్ది, మీరు మీకు నచ్చిన స్టోరీతో వీడియో తీయొచ్చు. అండ్ గైస్, మీరైతే నాకు ఈ విషయానికి ఆన్సర్ చెప్పండి, ఇది గుడ్డా బ్యాడా? ఏఐ సినిమా ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తుంది అంటారా, ఆర్ క్రియేటర్స్ కి ఇదొక న్యూ ఆపర్చునిటీ లా తయారవుద్దా? మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. అండ్ లెట్స్ జంప్ ఇంటూ ఫాస్ట్ బ్రేక్ డౌన్. ఓకే, ప్రపంచం అంతా మనీతోనే మ్యాటర్ కాబట్టి దీన్ని కూడా మనం మనీతోనే లింక్ చేద్దాం. దీనికి బేసిక్ ఎంట్రీ కావాలంటే $10 per month ఉంది. అంటే అప్రాక్స్ ఒక 9-10 వేలు అనుకోండి. మనం ఖర్చు పెట్టి $10 కి కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. అండ్ సమ్ క్యాలిక్యులేషన్ బట్టి ఈ క్రెడిట్ బేస్డ్ గా ఎన్ని వీడియోస్ జనరేట్ చేయగలుగుద్ది అంటే అన్ని వీడియోస్ అది జనరేట్ చేస్తుంది. బట్ మీరు కనుక హెవీ యూజర్ అయితే డెఫినెట్ గా $10 తో మీ పని అవ్వదు, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ టచ్ తో మాట్లాడదాం. మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే చాలా పెద్ద ప్రాబ్లమే. కెమెరాలు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ బిల్లు, అండ్ దీంతో పాటు ఏ క్రెడిట్స్ కూడా యాడ్ చేయాలా అంటే అది నిజంగా వర్తి అంటారా? ఓకే, లెట్స్ కంపేర్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయాలంటే యూ నీడ్ టు ట్రావెల్. మీకు చాలా ఎక్విప్మెంట్ ఉండాలి, యాక్టర్స్ ఉండాలి, ఫుడ్ ఉండాలి, ఇంకా ఎడిటర్స్ కూడా. అదే ఏఐతో పని చేయించాలంటే మీకు క్రియేటివిటీ ఉండాలి, టైం ఉండాలి, ఇంకా ఏఐకి ఖర్చు పెట్టే కొన్ని క్రెడిట్స్ మాత్రమే. మనీ అయితే కొద్ది గొప్ప సేవ్ అవుతుంది, కానీ స్కిల్స్ సంగతి ఏంటి, పెరుగుతున్నాయి అంటారా? అండ్ ఆల్సో గైస్, వ్యూవర్స్ మీలో చాలా మందికి కెమెరా అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మీకైతే ఈ క్వశ్చన్ ఆనెస్ట్ గా అడుగుతున్నా, మీరు రియల్ కెమెరాతో షూట్ చేయడం ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఏఐ జనరేటెడా? ఇన్ కేస్ ఏఐ జనరేటెడ్ అయితే ఏ యాప్ యూస్ చేస్తారో కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మనలో యూత్ కి ఈ ఏఐ ఎలా ఉపయోగపడద్దు అంటారు? జాగ్రత్తగా వినండి. ఇఫ్ యూఆర్ రియల్ క్రియేటర్, అసలు ఈ సీడ్ డాన్స్ ని ఎలా యూస్ చేయాలి? నేను ఇందాక చూపించిన వీడియో చూస్తే నేను యూట్యూబ్ కి ఒక ఇంట్రో తయారు చేస్తాను, అది కూడా క్రెడిట్స్ లేకుండా. ఇన్ కేస్ క్రెడిట్స్ ఉంటే మీరు ఇంకా మంచి మంచి వీడియోలు క్రియేట్ చేయొచ్చు, మంచి మంచి హుక్స్ కూడా వాడచ్చు.
మీరు ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాని టెస్టింగ్ టూల్ లో ఏ అనేది డెఫినెట్ గా వాడుకోండి. మీరు ఒక సీరియస్ డైరెక్టర్ అయితే యాక్చువల్ షూట్ స్టార్ట్ చేసే ముందు ఈ ఏఐ అయితే ఒక కాన్సెప్ట్ వీడియో అనేది జనరేట్ చేయమని అడగండి. దాంతో మీకు చిన్న సైజ్ ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇలాంటి ఏఐ టూల్స్ ని వాడుకుని మనం స్టోరీ బోర్డింగ్ క్రియేట్ చేయొచ్చు, థంబ్నెయిల్ సినిమాటిక్ సీన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ టూల్ అయితే మీ వీడియో క్రియేటివిటీకి నేను రీప్లేస్మెంట్ గా అయితే వాడమని చెప్పట్లేదు, బట్ దీని ఒక యాంప్లిఫైర్ గా వాడుకుని మీ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అయితే డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్, మనలో చాలా మందికి టాలెంట్ ఉంటది కానీ ఎక్స్పోజర్ ఉండదు. ఇలాంటి సీడ్ డాన్స్ లాంటి ఏఐస్ అయితే డెఫినెట్ గా మీకు చాలా బిగ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. మరి ఇప్పటి వరకు మన యూసేజ్ లో వాడాం, బట్ ఇలాంటివి వాడడం వల్ల వచ్చే డ్యామేజ్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఈ సీడ్ డాన్స్ 2.0 లాంచ్ అయ్యాక హాలీవుడ్, బాలీవుడ్ ఏ యాక్టర్ పడితే ఆ యాక్టర్ కి లైక్లీనెస్ గా వీడియోస్ క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మోషన్ పిక్చర్ అసోసియేషన్ కూడా బాగా రియాక్ట్ అయింది, ఎందుకంటే పీపుల్ వాళ్ళ ఫేసెస్ ని పర్మిషన్ లేకుండా వాడేసుకుంటున్నారు కాబట్టి. మీరు వైరల్ అవ్వడం కోసం ఒక సెలబ్రిటీ ఫేస్ కానీ ఒక నోన్ పర్సన్ ఫేస్ కానీ వాడుకుంటే అది మీకు లీగల్ ప్రాబ్లం డెఫినెట్ గా అవుతుంది. ఇంటర్నెట్ లో చాలా మంది యూత్ క్విక్ ఫేమ్ కోసం ఇలాంటివి చాలా వాడేస్తున్నారు. ఫేమ్ అయితే ఫాస్ట్ గా రావచ్చు, కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తాయి. అండ్ గైస్, మీరు చెప్పండి, ఈ ఏఐ సాఫ్ట్వేర్లు రెగ్యులేషన్స్ కి స్ట్రిక్ అవ్వాలంటారా, ఆర్ ఏఐ కి చాలా స్పేస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ద రియల్ క్వశ్చన్ ఇస్, విల్ దిస్ ఏఐ రీప్లేస్ క్రియేటర్స్? ఏఐ డైరెక్టర్స్ ని రీప్లేస్ చేస్తుందా అంటే నో అనే చెప్పాలి. కానీ ఆల్రెడీ మనకి చాలా ఏఐ సీరియల్స్ వచ్చాయి, ఏఐ వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ఏఐ అయితే డెఫినెట్ గా బ్యాడ్ డైరెక్టర్స్ మాత్రమే రిప్లేస్ చేస్తుంది. గుడ్ స్టోరీ టెల్లర్స్ అయితే దీన్ని డెఫినెట్ గా యూస్ చేసి వాళ్ళ వర్క్ ని యాంప్లిఫై చేసుకుంటారు. మీరు కనుక ఒక 22-23 ఏజ్ లో ఉండి మీకు ఇండస్ట్రీ కనుక ప్రాపర్ పాత్ దొరకకపోతే ఏఐ టూల్స్ మీకు చిన్న సైజ్ ఇంట్రిగేట్ అవ్వచ్చు, బట్ లేజీ క్రియేటర్స్ కి అయితే ఇది డెఫినెట్ గా చాలా పెద్ద ఎక్స్క్యూజ్. ప్రాంప్ట్ ఇంజనీర్ అవడం అయితే డెఫినెట్ గా ఈజీనే, బట్ స్టోరీ టెల్లర్ అవ్వడం మాత్రం చాలా కష్టం. అండ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ 5 years షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్, యూట్యూబ్ ఇంట్రోస్, ఈవెన్ రీజనల్ సినిమా కాన్సెప్ట్స్ కూడా ఏఐ అసిస్టెడ్ గానే ఉంటాయి. జాబ్స్ అయితే డెఫినెట్ గా చేంజ్ అవుతాయి. మనకి డెవలపర్ నుంచి జెన్ఏఐ డెవలపర్ ఎలా వచ్చాయో, ఎడిటర్ నుంచి ఏఐ వర్క్ ఫ్లో ఎడిటర్ కింద, డైరెక్టర్ నుంచి ఏఐ విజువల్ సూపర్వైజర్ లాగా, ఇంకా రైటర్ నుంచి ప్రాంప్ట్ ఆర్కిటెక్ట్ లాగా. కానీ మీకు క్వశ్చన్ ఏంటంటే, మీరు దీన్ని అడాప్ట్ చేసుకుంటారా, లేక ఏఐ వచ్చింది మన జాబులు పోతున్నాయని కంప్లైంట్ చేస్తూనే ఉంటారా? అండ్ నెక్స్ట్ 5 years లో ఏఐ వల్ల జాబ్స్ పెరుగుతాయంటారా లేకపోతే తగ్గిపోతాయంటారా? కామెంట్స్ అయితే నాకు కూడా చెప్పండి. అండ్ గైస్, లెట్స్ గో విత్ ద రియాలిటీ చెక్. లెట్స్ బి ఆనెస్ట్, టూల్ అయితే చాలా పవర్ఫుల్, కానీ చాలా మంది ఫెయిల్ అయ్యేదానికి రీజన్ బయట ఉన్న పవర్ఫుల్ టూల్స్ కాదు, వాళ్ళకి కన్సిస్టెన్సీ లేకపోవడం. మీరు సీడ్ డాన్స్ యూస్ చేసి ఒక 3 వీడియోలు తయారు చేసి టూల్ యూజ్లెస్ అని పక్కన పాడేస్తే మీకు ఏం యూజ్ ఉండదు. కన్సిస్టెన్సీ ఉంటే ఏఐ ప్లస్ హ్యూమన్ క్రియేటివిటీని కలిపితేనే ఇన్సెంట్ గ్రోత్ కనిపిస్తుంది. సో గైస్, ఫ్యూచర్ అయితే ఫియర్ తో చూడకండి, ఫ్యూచర్ ని క్యూరియాసిటీతో మాత్రమే చూడండి. సినిమా ఇండస్ట్రీ అయితే డెఫినెట్ గా చేంజ్ అవుద్ది, స్టోరీ టెల్లింగ్ లో ఉన్న పల్స్ మాత్రం ఏఐ డెఫినెట్ గా ఇవ్వలేదు. అండ్ గైస్, మీకు కనుక నేను ఈ డెమో వీడియో ఎలా తయారు చేసినా తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్ లో డెమో అని మెన్షన్ చేయండి. ఒక 20 కామెంట్లు దాటితే నేను ఒక వీడియో మీ కళ్ళ ముందే లైవ్ లో తయారు చేస్తాను. అండ్ గైస్, మీకు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో గైస్, వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.